తెలంగాణ కరీంనగర్ జిల్లా సాయినగర్లో 1988 జూన్ 23 నాడు ఈ యొక్క కరీంనగర్ పట్టణం పాత కూర్మవాడ పురాతనమైన నామధేయం ఇది. 1988 జూన్ 23 ఖమ్మం యోగానంద కృష్ణమూర్తి గారు, పేద బ్రాహ్మణుడు, కరీంనగర్ ప్రజలు, సేవకులు, భక్తులు అందరూ కూడా ఈ యొక్క షిరిడి సాయిబాబా దేవాలయం కట్టాలని ఈ వారమాండు గుట్టి నరసింహరావు ఉప్పరయ్య గారు వీళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా కార్యక్రమాలని షిరిడి సాయిబాబా మందిరాన్ని 1988లో చిన్నగా గుడిసె వేసి చిన్నగా కుటీరంగా రావడం నుంచి వెంకట సాయి వెంకన్న గారు విగ్రహాన్ని అందించాము. అది కాలక్రమేణా ఇప్పుడు చూస్తాం ద్వారకామాయి చేశాము. కాలక్రమేణా 88 నుంచి వాటికి 38 సంవత్సరాలు వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు ఎందుకు చేస్తున్నాయంటే మన మానవులకు మ్యారేజ్ డే, బర్త్డే ఇవన్నీ ఉత్సవాల యొక్క కార్యక్రమాలు మానవుడు చేసుకుంటారు. ఈ దేవాలయాలలో కూడా ఉదయం సూర్యోదయం నుంచి నిన్న గణపతి హోమం, నవగ్రహ హోమం, అభిషేకాలు, పూజలు ఈ యొక్క కార్యక్రమాన్ని దేవాలయాలలో చేస్తే లోక కళ్యాణార్థం లోకా సంస్థ సుఖభవంతు ప్రజలందరూ కూడా ఉండాలని చేస్తుంటాం. ప్రతి సంవత్సరం జూన్ 23 నాడు ఈ వార్షికోత్సవం నాడు కంపల్సరీ వర్షం పడుతుంది. ఈరోజు కూడా పొద్దున మబ్బుల 4 గంటల నుండి చల్లబడది. ఇవాటి నుంచి కూడా మళ్ళీ వాతావరణం కూడా ఈ ఉష్ణోగ్రత ఎండలు ఉన్నాయి. కాలక్రమేణా చల్లబడి ప్రజలందరూ కూడా సంతోషంగా చల్లగా ఉండాలని, పాడి పంటలు ఉండాలని, ప్రజలందరూ కూడా లోకా సంస్థ ఉండాలని ఈ యొక్క ప్రజలందరూ కూడా కరీంనగర్ ప్రజలు, దేశ ప్రజలు, గ్రామ ప్రజలు, సమస్త ప్రజలందరూ లోకా సంస్థ